బ్లౌజెస్ని కట్ చేసుకోగా మిగిలిపోయిన క్లాత్ని ఇప్పుడు నేను థ్రెడ్స్ కింద డిజైన్ చేసుకోవాలనుకుంటున్నానండి. థ్రెడ్కి ఒక మోడల్ ఫ్లవర్ కింద ఇక్కడ చూడండి మనకి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ని కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసుకొని ఫ్లవర్స్ని థ్రెడ్కి అయితే సింపుల్ డోరీస్ కింద తయారు చేయాలని అనుకుంటున్నాను. మనము నార్మల్గా కొనుక్కునే కన్నా ఇలాగా డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పి క్లాత్ ఎలాగా వేస్ట్ కదా మనకి, పక్కన పెట్టేసే కన్నా ఇలాగా డోరీస్ని రెడీ చేసుకోవాలి. నేను ఇలా ఫ్లవర్స్ని తీసుకుంటున్నాను. టోటల్ నాకైతే 8 ఫ్లవర్స్ని కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది షేపు. సిజర్ ఉంటే సిజర్తో కట్ చేసుకోవచ్చు, లేదు మనకి ఎలక్ట్రికల్ది వస్తుంది కదండి, అది ఉన్నా సరే దాంతో అయితే ఇంకా నీట్గా వచ్చేస్తుంది, ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను డోరీని అయితే రెడీ చేసుకున్నాను. డోరీని రెడీ చేసుకున్నాక ఫ్లవర్స్ని డోరీ మిడిల్లో పెట్టుకొని ఇలా కింద ఒక ఫ్లవరు, మిడిల్లో డోరీ, దానిపైన ఇంకొక ఫ్లవరు ఇలా పెట్టుకొని నార్మల్ నీడిల్ ఉన్న నార్మల్ నీడిల్తో కూడా కుట్టేసుకోవచ్చు, లేదు మిషన్ ఉంది అనుకుంటే మిషన్ మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే రెండింటిని మాత్రమే వేసుకుంటున్నాను. వేసుకొని కింద ఒక చిన్న నార్మల్ డోరీని రెడీ చేసుకున్నాక దానిపైన ఫ్లవర్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఇలా ఫస్ట్ చిన్న డోరీ పెట్టుకొని అప్పుడు దానిపైన ఫ్లవర్స్ని పెట్టుకున్నాం. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చాలా క్యూట్గా ఉన్నాయి కదా, ఈజీగా మన చేతులతో మనమే చాలా సింపుల్గా యూనిక్గా రెడీ చేసేసుకోవచ్చు. వాటికి కొన్ని పర్ల్స్ ఉంటే కుట్టానండి. చూసారు కదా, చాలా నీట్గా వచ్చేస్తుంది. మరి మీకు నచ్చిందా? ఒక చిన్న లైక్ ఇచ్చి మంచిగా సపోర్ట్ ఇవ్వండి.